ఈరోజు వాక్యమునకు అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మను గూర్చిన ప్రత్యేక సందేశం. ఈ బైబిలు దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం. ఈ బైబిల్లో వ్రాయబడిన సంగతులను మనము చాలా జాగ్రత్తగా ఒక వరుస క్రమములో నేర్చుకోవాలి. ప్రియులారా, బైబిల్లో 3 పండుగలు మనము చూస్తాం. ఒకటి తండ్రి పండుగ, రెండోది కుమారుని పండుగ, మూడోది పరిశుద్ధాత్మ పండుగ. తండ్రి పండుగ అనగా తండ్రి అయినటువంటి ప్రభు, తండ్రి అయిన దేవుడే తన కుమారుడైనటువంటి యేసు ప్రభుని లోకానికి పంపించారు. తండ్రి పండుగ ఒకటి తండ్రి పండుగ. రెండోది ఏమిటంటే కుమారుని పండుగ. కుమారుని పండుగ యేసు ప్రభు చనిపోయారే శుభ శుక్రవారం. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియజేసే మాట ఏమిటంటే ఒకటి తండ్రి పండుగ, రెండోది కుమారుని పండుగ, మూడోది పరిశుద్ధాత్మ పండుగ. చెప్పేయండి, తండ్రి పండుగ అంటే, తండ్రి పండుగ అనగా క్రిస్మస్. చెప్పండి గట్టిగా, క్రిస్మస్ తండ్రి పండుగ. కుమారుని పండుగ గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. శుభ శుక్రవారము కుమారుని పండుగ. మూడోది పరిశుద్ధాత్మ పండుగ. అంటే ఏ పండుగ? పరిశుద్ధాత్మ పండుగ అంటే ఏ పండుగ అంటే పెంతెకొస్తు పండుగ, పరిశుద్ధాత్మ పండుగ. ప్రియులారా, మీ అందరినీ అడుగుతున్నాను, పెంతెకొస్తు అనగా 50th డే, 50వ రోజు పెంటెకొస్తు. పెంటెకొస్తు అనే పాట 50వ రోజు. మీకు బైబిల్లో లేవియ కాండములు 23 అధ్యాయములో 7 పండుగలు ఉన్నాయి. మొదటి పండుగ పస్కా పండుగ, రెండో పండుగ పులియని రొట్టెల పండుగ. గమనించేటువంటి మాట ఏమిటంటే పస్కా పండుగ, రెండోది పులియని రొట్టెల పండుగ. మీరు గమనించే మాట ఏమిటంటే ఈ 7 పండుగలను గుర్చి మూడోది ఏమిటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. నాలుగవది ఏమిటంటే నాలుగవది వారముల పండుగ. ఏం పండుగ చెప్పండి? వారముల పండుగ. ఐదవది భూరధ్వనుల పండుగ. భూరధ్వనుల పండుగ. ఆరవది ప్రాయశ్చిత్తాద దినపు పండుగ. ప్రాయశ్చిత్తాదపు దిన పండుగ. ఏడో పండుగ పర్ణశాలల పండుగ. ఈ పండుగల్లో 4వ పండుగ వారముల పండుగ ఉంది. ఆ వారాల పండుగే పెంతెకొస్తు పండుగ. ఎన్ని వారాలు? 7 వారాలు. 7 ఏళ్ళు 49. 7 వారాలంటే 49 రోజులు. 50వ రోజు, 50వ రోజు సంఘమంతా కూడా ఈ 50వ రోజు పండుగ చేస్తారు. ప్రియులారు, గమనించే మాట ఏమిటంటే లేవియ కాండము 23వ అధ్యాయం. లేవియ కాండములో 23వ అధ్యాయములో 15వ వచనము నుండి 15వ వచనము నుండి 15వ వచనం నుంచి మనము చూస్తే, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనిని మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపబలిను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. త్వరగా 7వ దినపు ఆ యొక్క విశ్రాంతి దినము మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పింపబలెను. మీరు మీ నివాసములలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించి అర్పణగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియని రొట్టె కాల్చవలెను. యెహోవాకు ప్రథమ ఫలముల అర్పణం. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది ఆ యొక్క మగ పిల్లలను, ఆ ఒక కోడెతోను 2 పెద్ద పొట్టెలు అర్పింప. అవి వారి నైవేద్యముతోను వారి ప్రాణార్పణతో దహన బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపరార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. నెక్స్ట్, యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిన 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధిలో అల్లాడింపవలెను. అది యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఏ పని చేయకూడదట. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపాలి.
ఈ 50వ రోజు ఏం చేయాలంటే అందరూ పరిశుద్ధ దినంగా చాటించి జీవనోపాధి అయిన ఏ పని, వ్యాపారము కానీ, ఉద్యోగము కానీ, పనులు కానీ, వ్యవసాయములు కానీ ఏమీ చేయకూడదు. ప్రభునందు ప్రియులరా, 50వ రోజు పండుగ. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే మీలో బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? మిమ్మల్ని అడిగితే చెప్పగలరా? యేసు రక్తముతో నీ హృదయాన్ని కడిగేసుకున్నవే, యేసు ప్రభువును ఒప్పుకున్నవే. బాప్తిస్మం అనబడేటువంటిది లేకపోతే, బాప్తిస్మము లేకపోతే ఏ వ్యక్తి రక్షణ లేదు కనుక ఆ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి కాదు. ఒక వ్యక్తి నదిలో మునిగిపోతున్నాడు. మునిగిపోయే వ్యక్తికి ఈత రాదు. ఒక ఆయనకి ఈత వచ్చు, వెళ్ళి ఈత కొట్టుకుని వచ్చి తీసుకొచ్చాడు అంటే రక్షించబడ్డాడు. నదిలో ఉన్నాడు, నదిలో అలాగే ఆ వ్యక్తి ఎలాగైతే నదిలో ఉన్నాడో మనందరము కూడా పాపం అనబడేటువంటి దాంట్లో నదిలో మునిగిపోతున్న మనల్ని యేసు ప్రభు వచ్చి మనల్ని రక్షించారు. మన పాపాల కొరకై సిలువ వేయబడి రక్తాన్ని చిందించారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తముతో కడగబడిన కార్యం ఏమిటంటే దాని పేరే బాప్తిస్మం. మీలో బాప్తిస్మం లేనివారు ఇంకా సిలువనే నువ్వు నమ్మట్లేదని, యేసు రక్తాన్ని నమ్మట్లేదని అంటే ఓ మాటలో చెప్పాలంటే సిలువ నువ్వు వ్యర్థము చేస్తున్నావని, సిలువ వ్యర్థము చేస్తున్నావని. సువార్త ఎందుకు చెబుతున్నావు? సిలువ వ్యర్థము కాకుండా. సువార్త మానేసే సిలువ వ్యర్థమైపోద్ది. ఓ మానవుడా, నీ కొరకు యేసు ప్రభు రక్తం కార్చారు. ఓ మానవుడా, నీ పాప భారాన్ని, వ్యాధి భారాన్ని యేసు ఆయన మీద వేసుకున్నారు. నువ్వు యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు చెప్పారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. గనుక ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు పొందిన బాప్తిస్మం కరెక్టేనా? ఒకవేళ బాప్తిస్మమే నువ్వు పొందినప్పుడు మారాపోయినా, ఈ రోజైనా కానీ పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజే రక్షించబడిపోతావు. అందుకనే దైవజనులు అన్నారు, సూక్ష్మములోనే ఉన్నది మోక్షం. సూక్ష్మములోనే ఉంది ఈ చిన్నది. అంటే నీవేమీ లేదు, నువ్వు డబ్బులు పెట్టుకో, ఆస్తులొద్దు, నువ్వు 10 గంటలు మోకరించొద్దు, ఆ యొక్క 2 గంటలు మోకరించొద్దు. నీవు నీ పాపాన్ని ఒప్పుకొని యేసు నా కొరకు రక్తం కార్చారు, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నాయక విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంతే. రక్షణ పొందడం అనేది యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువని నా పరిపాలకుడు, నా కొరకు రక్తం కార్చారు, నా కొరకు చనిపోయారు, నన్ను పరిపాలించేది ఆయనే, నా రాజు ఆయన్ని తండ్రి మృతుల్లో నుంచి లేపారు 3వ రోజు. రేపు నేను కూడా చనిపోతే లేస్తాను, యేసు లేచారని నమ్ముతున్నానని చెప్పి నీ హృదయమందు విశ్వసించడానికి కష్టం ఏదైనా ఉందా? ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను, సులువుగా రక్షణ పొందొచ్చు, సులువుగా రక్షణ కోల్పోవచ్చు. అది సులువుగా రక్షణ కోల్పోవచ్చు. నువ్వేనాడైతే వినాలి, ఏనాడైతే నువ్వు బాప్తిస్మాన్ని పొందావో నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడద్ది. నీవు దేవుని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయావో, సిలువను విడిచిపెట్టావో, పాపిగా ఉంటున్నావో, నేను ఈ అబ్బాయిని విడిచిపెట్టలేను, ఈ అమ్మాయిని విడిచిపెట్టలేను, ఈ స్త్రీని విడిచిపెట్టలేను, ఈ పురుషుని విడిచిపెట్టలేను అంటున్నావు కదా, రక్షణే నేను విడిచిపెట్టేస్తే వెళ్ళిపోద్ది. నీ పేరు పరలోక జీవ గ్రంథంలో తుడిచేస్తారు, అయిపోయిందంతే. నీ పేరు లేదు. ఎందుకుంది పేరు లేదు? ఏం చేసుకుంటావు చేసుకో, ఎలా తిరుగుతావో తిరుగు, ఎంతమందితో పాపం చేస్తావో చేసుకో, నీ పేరు కొట్టేయబడింది. కొట్టేసుకునే వరకు నీకు నిద్ర లేదు. పేరుందా?
దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము చూడండి. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము జయించిన వ్యక్తి యొక్క రీతి ఏమిటంటే 3వ అధ్యాయములో ప్రకటన గ్రంథం 3 చివరిలో చూడము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడిపి పెట్టక. జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడిపి పెట్టకంటే తుడిచిపెట్టే ఆ ప్రమాదము ఉన్నట్ట లేనట్ట? ఎట్టుగా చెప్పట్లేదు మీరు. దేవుడు ఏమన్నారు? అతని పేరు జీవ గ్రంథం తుడిచేయను అంటే తుడిచేసే అవకాశం ఉందా లేదా? నీ తొడువును అంటే కొంతమంది పేర్లు తుడుస్తారా తొడువురా? మాట్లాడట్లేదు మీరు. నువ్వు నటించి నీ రక్షణ కోల్పోతే, నీలో రాజలక్షణం లేకపోతే, రాజలక్షణం ఏమిటి? పరిశుద్ధత. విచ్చలవిడిగా జీవిస్తే, ఫేస్బుక్ ఉందని ఏ పోస్ట్ అంటే పోస్ట్ పెడితే, ఇన్స్టాలు ఉన్నాయని ఏది పడితే అది చేసుకుంటూ ఫ్రెండ్షిప్లు చేసి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ అమ్మాయిలకి అబ్బాయిల ఫ్రెండ్లు, అబ్బాయిలకి అమ్మాయిల ఫ్రెండ్లు, స్త్రీలకు పురుషుల ఫ్రెండ్స్, పురుషులకి స్త్రీల ఫ్రెండ్స్. నీకున్న రాజ లక్షణము నీలో నుంచి పోతుందంటే నీ పేరు అక్కడ తుడిచేస్తున్నారు, నీ పేరు అక్కడ తుడిచిపెట్టేస్తున్నారు. అందుకే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 13, 12 వచనములు అక్కడ చెప్పారు, మీ సొంత రక్షణ 2:12లో మీ సొంత రక్షణ చెప్పండి. ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని. ఎలా కొనసాగించుకోవాలి? భయముతో వణుకుతో కొనసాగించుకోవాలి. అంటే రక్షణ కాపాడుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని బాగా సూటిగా అడుగుతున్నాను, రక్షణ పొందటం ఈజీనా కాదా? సులువా కాదా? టైం ఎక్కువ తక్కువ? ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుంది టైం? ఇప్పటికిప్పుడే నువ్వు రక్షణ పొందడానికి ఈ రోజు నువ్వు పశ్చాత్తాపపడి ఈ రోజు నువ్వు వేడుకున్నా ఈ రోజు నువ్వు రక్షించబడతావు. అంత సులువు రక్షణ. ఈ రక్షణ పొందటమే మొదటి బాప్తిస్మం. ఇప్పుడు చెప్పండి, రెండో బాప్తిస్మం సులువుగా పొందొచ్చా, కొంచెం లేట్ అవుతుందా? రెండో బాప్తిస్మం అంటే ఏంటి? అగ్ని బాప్తిస్మం. రెండో బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, దేవుని శక్తి మనపైకి వచ్చే బాప్తిస్మం. ఈ రెండో బాప్తిస్మం యొక్క ఇంకో మాట ఏమిటంటే, అసలు మొదటి బాప్తిస్మం చాలు కదా, రెండో బాప్తిస్మం ఎలా? నీళ్ల బాప్తిస్మం, మొదటి బాప్తిస్మం సులువా కష్టమా? టైం ఎక్కువ తక్కువ? ఇప్పుడే నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం, నేడే ఈ రోజే నువ్వు పశ్చాత్తాపడి ఈ రోజే రక్షించబడవచ్చు, ఈ రోజే నువ్వు బాప్తిస్మం పొందేయచ్చు, ఈ రోజే బాప్తిస్మం పొందేయచ్చు. కానీ పరిశుద్ధాత్మ అనబడేటువంటి బాప్తిస్మం పొందటానికి కొంచెం టైం పడుతుంది. అసలు నేను అంటాను, బాప్తిస్మాన్ని పొందాం కదా, మళ్ళీ పరిశుద్ధాత్మేలా? పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి, పరిశుద్ధాత్మ అభిషేకమని బట్టి కలిగే ప్రయోజనం ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి, అగ్నిని బట్టి, ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని బట్టి కలిగే ప్రయోజనం ఏమిటంటే మన ఆత్మీయ జీవనము వృద్ధి కలుగుతుంది. రక్షణకు నీళ్ల బాప్తిస్మం ఎంత అవసరమో, ఆత్మీయ జీవన వృద్ధికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంత అవసరమని నమ్ముచున్నావా? అంటే పరిశుద్ధాత్మ ఎందుకంటే ఆత్మీయ జీవన వృద్ధికి. అంటే మనం ఆత్మీయంగా బలపడాలంటే, స్ట్రాంగ్ అవ్వాలంటే ఏం కావాలి? అది
గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను పీడిస్తుంది దయ్యం, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందావో ఆ సైతాన్ని యేసు నామములో కాళ్ళ కింద వేసి నలిపేస్తాం. బోలో యేసు మహారాజుకు. ఒక ఆమెను దయ్యం పట్టి పీడిస్తుందట. ఓ రోజు నా అడిగిందట, ప్రభువా నేను ఇప్పుడు 2 నెలలుగా గుత్తికెళ్తున్నా, ఈ దయ్యం పోలేదేంటి? ప్రభు అన్నారట, నా సేవకుడు నా సేవకురాలు ప్రార్థన చేస్తారు, దురాత్మలు వెళతాయి. కానీ నేను నీకు చెప్పేది, నీవే దెయ్యాలు బంధించే స్థాయికి నీ వెళ్ళాలి. నా ఆత్మ పొందు శక్తిని. అంటే విద్యార్థి టీచర్గా మారాలి. మీరు విద్యార్థులు మీరే టీచర్లు అయిపోవాలి. అదన్నమాట. మీరు విద్యార్థిగానే ఎప్పుడు అంటే నేనున్నానమ్మా, అమ్మగారు నేను మీ ప్రార్థన చేస్తున్నాం. ఎంతకాలం చేయటము? మేము ప్రార్థన చేస్తే సరిపోద్దా? మీరేం చేయాలి? మేము ప్రార్థన చేస్తున్నాము, అది ఆరంభం. మీరేం చేయాలి? మోకాళ్ళు నీ కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే ప్రభువు దిగొచ్చేయాలి అక్కడికి. మీరు ప్రార్థన చేస్తుంటే అంటే మీరేమైపోవాలి? ప్రార్థనా పరులైపోవాలి. ఏమైపోవాలి? ప్రార్థనా పరులైపోవాలి. మీరు పరిశుద్ధాత్మ ఎందుకనగా ఆత్మీయ జీవనము యొక్క వృద్ధికి. దేనికి అంటే ఆత్మీయంగా. మీలో కొంతమంది అంటారు కదా, అయ్యా నేను ఆత్మీయంగా బలపడాలి, నేను బలపడాలి ఆత్మీయంగా బలపడాలి అంటారు కదా. మీరు బలపడాలంటే ఏం పొందాలి? ఈ పరిశుద్ధాత్మ అనే కార్యం ఉంది. చాలామందికి ఇదొక డౌట్ అన్నమాట. చాలామందికి ఇందులో చాలా రకాల బోధలు. పరిశుద్ధాత్మ, నేను నీళ్లతో బాప్తిసం పొందినప్పుడే ఆత్మ ఉన్నారు కదా, ఇంకేంటి? యేసు ప్రభువారు ఏమన్నారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసం ఇచ్చొచ్చు. అంటే బాప్తిసం ఇచ్చినప్పుడే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో, ఒకే నామములో బాప్తిస్మాన్ని పొందేసినప్పుడు ఇంకా ఎందుకండి పరిశుద్ధాత్మ? ఇది చాలామంది బిషప్పులకి, సంఘ నాయకులు, పెద్ద పెద్ద అయ్యగారులు, వారికే ఇది అర్థం కాలేదు. వారు ఏమంటారంటే బాప్తిస్మాన్ని పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందేస్తాం. అంటే పరిశుద్ధాత్మను గురించి వివరంగా నేర్చుకోలేదు. అందుకనే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట, పరిశుద్ధాత్మ పైకి వచ్చుట. మీకు ఈ సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉండాలి. పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట, పరిశుద్ధాత్మ పైకి వచ్చుట. లోనికి వచ్చుట వినాలి. అసలు నీలో నువ్వు పాపాన్ని బట్టి దుఃఖిస్తున్నావు. అయ్యో నేను పాపిని, దేవా నన్ను క్షమించు 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 అంటున్నావంటే నీ లోపల ఆల్రెడీ దేవుని ఆత్మ వెళ్ళి నీకు పశ్చాత్తాపాన్ని కలిగిస్తారు. నీలో వేరుశనగ విత్తనం అంతా పశ్చాత్తాపం నీలోకి వస్తే అంటే ఆల్రెడీ నువ్వు దుఃఖపడుతున్నావు. ప్రభువా నేను పాపిని, ఇప్పటి వరకు యేసు ప్రభు ఎవరో తెలీదు. నిజమే, యేసు ప్రభు నా కొరకు చనిపోయారట. నువ్వు ఇంటికి వెళ్ళావు, నీకు తెలియదు యేసు ప్రభు అంటే. గృహప్రవేశానికి వెళ్ళావు, ఏదో భోంచేసి వద్దామని వెళ్ళావు, గిఫ్ట్ పట్టుకెళ్ళావు. ఆడు పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్తున్నారు. యేసు ప్రభు సిలువేయబడ్డారు, మానవుల కొరకు చనిపోయారు, రక్తం కార్చారు, చనిపోయి తిరిగి లేచారు, పరమునకు వెళ్ళారు, మరలా వస్తున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు నీ లోపల ప్రభువా నా కొరకు రక్తం కాచారా, చనిపోయారా, సిలువేయబడ్డారా, ఇంతకాలం నాకు తెలియదే, ఈరోజే నాకు తెలిసింది. నిజమే, అది వింటుంటే నా హృదయంలో, నా మనసులో ఎంతో ప్రశాంతత అనిపించింది. ప్రశాంతంగా ఉంది. ఆ మాటలు వింటుంటే ఏదో ప్రశాంతం, నా హృదయానికి అదేదో ఆకట్టుకుంది అని. ఇప్పుడైతే నీలో వేరుశనగ విత్తనమంతా
పశ్చాత్తాపం నీకు వస్తే నీ లోపలికి పరిశుద్ధాత్మ వచ్చేసి నీకు గుమ్మడికాయంత ఎంత గుమ్మడికాయంత పశ్చాత్తాపాన్ని కరిగింపచేసి నీలో రోదన వేదన ఇందాక చదివిన వచనమదే ఆయన వచ్చి పాపములను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. బలో యేసు మహారాజుకు నీలో గొప్ప పశ్చాత్తాపం, నీలో గొప్ప మార్పు, నీకు వచ్చే చిన్నదే కొంచెం పశ్చాత్తాపం వస్తే దాన్ని నిన్ను పశ్చాత్తాపములు పెంచి 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 నీ పాపాలన్నీ ఒప్పేసుకుని నువ్వు కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుంటే నీవు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో నీ లోపలికి ఆత్మ వచ్చేస్తారు. పరిశుద్ధ ఆత్మ వచ్చేసి ఇంకా నువ్వెన్ని పాపాల్లో ఉన్నావో అన్నీ దుఃఖింపజేసి ఇది 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 గుర్తు చేసి నిన్ను పరిశుద్ధునిగా మార్చేసి నువ్వు రక్షించబడేటట్లు చేస్తారు. అది లోనికి వచ్చే పరిశుద్ధాత్మ, లోనికి వచ్చే పరిశుద్ధాత్మ. రెండో పరిశుద్ధాత్మ ఏమిటంటే నీ పైకి వచ్చే పరిశుద్ధాత్మ, పైకి వచ్చే పరిశుద్ధాత్మ. లోనికి వచ్చే పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం కలిగిస్తారు. పైకొచ్చే పరిశుద్ధాత్మ నీకు ఆత్మీయ వృద్ధిని కలిగిస్తారు. ఇప్పుడు చెప్పండి, లోనికి వచ్చే పరిశుద్ధాత్మ ఆ కార్యము జరిగిందా జరగలేదా? జరిగింది కాబట్టి బాప్తిసం పొందాం. జరిగింది బాప్తిసం పొందాం. బాప్తిసం పొందక మునిపే జరిగింది. ఇప్పుడు రెండోది జరగాలి. రెండోది ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. పరిశుద్ధాత్మ లోనికి వచ్చుట, పైకి వచ్చుట. పైకొచ్చే పరిశుద్ధాత్మను బట్టి నీకు కలిగే భాగ్యం ఏమిటంటే ఆత్మీయమైన జీవితంలో బాగా ఎదిగిపోతూ ఉంటావు. ఆత్మీయతలో నువ్వు 1లో ఉన్నావు, 2లో ఉన్నావు, 3లోకి 10లో ఉన్నావు, 20లోకి 20లో ఉన్నావు, 25లోకి 30లోకి 67లోకి 68లోకి అలాగలా పెరగడానికి ఉపయోగపడే కార్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ. ఇలా వినాలి ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు. నేను రెండో రాకడికే నేను రెడవలేదు, సిద్ధపడలేదు. పెండ్లి కుమార్తెగా సిద్ధపడలేదు. నేను పెండ్లి కుమార్తెగా, వధువుగా, నిజమైన క్రైస్తవ బిడ్డగా నేను రెడవలేదు. కానీ నన్ను రెడీ చేసేవారెవరంటే పరిశుద్ధాత్మే నన్ను రెడీ చేస్తారు రాకడికి. ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్మ అవసరమా కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, మీకు తెలియచేసే మాట ఏమిటంటే నిన్ను రాకడకు సిద్ధపరిచేవారు పరిశుద్ధాత్మ అని గమనించాలి. బాప్తిస్మములను కూర్చిన బోధ. మొదటి బాప్తిస్మం నీళ్ల బాప్తిస్మం, రెండో బాప్తిస్మం ఈవేళ చెప్పినట్లు అగ్ని బాప్తిస్మం, మూడో బాప్తిస్మం శ్రమల బాప్తిస్మం. ఏంటి చెప్పండి? విశ్వాస జీవితంలో శ్రమ ఉంటుందా? శ్రమలన్నీ ఎగిరిపోతాయా? నువ్వు ప్రార్థన చేసే శ్రమ ఎగిరిపోద్ది. అయినా శ్రమ ఉందంటే ఆ శ్రమ నీతో ప్రార్థన చేస్తుందేమో, ఆ శ్రమ వల్ల నువ్వు శక్తి పొందుతావేమో, ఆ శ్రమ వల్ల నీవు రెండో రాకడికి నీ కుటుంబం ఆ శ్రమను బట్టి తయారు కాగలదేమో. ఎందుకంటే కొన్ని పర్యాయాలు శ్రమలో బోధించిన బోధలు చాలా బలంగా పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ పొందాలంటే మొట్టమొదటిది ఏమిటంటే ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన, ఏక మనసుతో ఒక చోట కూడి ప్రార్థన చేసి. నాలుగోది ఏమిటి? 1 ఏక మనసు, 2 అందరూ ఒక చోట, 3 ఎడతెగక ప్రార్థన, 4 కనిపెట్టాలి. దైవజనుడు దేవదాసయ్య గారు ఏమన్నారంటే, దేవా ఆత్మ వచ్చేయాలి, పరిశుద్ధ ఆత్మ వచ్చేయాలి అని చప్పట్లు కొట్టేసి అరిచేసి కేకలేసి అలా చేయకూడదు. వచ్చేయండి పరిశుద్ధాత్మ, వచ్చేయండి అలాగనకూడదట. అట్లా కాదు. ఇలాగూ 120 మంది అనలేదు, ఆడ చప్పట్లు కొట్టేయలేదు, అరిచేయలేదు. ప్రార్థన చేసి
కనిపెట్టుచుండగా వారిపైకి దేవుని ఆత్మ చేశారు. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక.